నమస్తే అండి. నేను మీ డాక్టర్ నిర్మల, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ నిర్మల హాస్పిటల్. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే బిఫోర్ కోవిడ్ ఎరా, ఆఫ్టర్ కోవిడ్ ఎరా అన్నట్టు ఉంది. ఎందుకంటే కోవిడ్ టైంలో ఆన్లైన్ కన్సల్టేషన్స్ లేదంటే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని గూగుల్లో కానీ లేదంటే మనకు అవైలబుల్గా ఉన్న రకరకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే కానీ వాటిలో బ్రౌజ్ చేయడం అనేది చాలా ఎక్కువైపోయింది. హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్లో ఈ విధంగా చేయటం వల్ల మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? రెండు విషయాలు ఎక్కువ వింటూ ఉంటాం ఇప్పుడు. ఏంటి అంటే ఆన్లైన్ కన్సల్టేషన్ ఒక విషయం అయితే, ఇంకొకటి గూగుల్లో హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ని బ్రౌజ్ చేయడం అనేది. ఈ రెండు ఇష్యూస్ కూడా ఎంతవరకు ఉపయోగపడుతున్నాయి? మనకి నిజంగా అది మంచి కలుగు చేస్తుందా లేకపోతే చెడు కలుగు చేస్తుందా? మీ ఒపీనియన్స్ని కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీలో ఎంతమందికి ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఇష్టం ఉంది, లేదు, ఇది కూడా కామెంట్ చేయండి. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పేది ఏంటంటే, నా ప్రాక్టికల్గా నేను ఇప్పుడు ఆఫ్టర్ కోవిడ్ ఎవ్రీడే ఓపీడీలో అయితే చూస్తున్న పేషెంట్స్ కన్సల్టేషన్ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలనిపించింది. అందుకే ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను. ఏంటంటే పేషెంట్స్ ప్రతి ఒక్కళ్ళు ఇన్నాళ్ళు వచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ ఛాంబర్లోకి ఎంటర్ అయ్యాక వాళ్ళ కంప్లైంట్స్ ఏమున్నాయి, పలానా సిమ్టమ్స్, ఇక్కడ నొప్పి ఉంది, బాధ ఉంది అనే విషయాలు చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాకుండా మేడం పలానా సిమ్టమ్స్ ఉంటే ఆ డిసీజ్ అవుతుందంట, పలానా సిమ్టమ్స్ ఉంటే ఈ డిసీజ్ అవుతుందంట, ఇలాంటి కంప్లైంట్స్ చెప్పకుండా మేము అసలు నీ కంప్లైంట్ ఏంటో చెప్పమ్మా అని అడిగే పరిస్థితి ఇప్పుడు ఎక్కువగా ఉంది. సో ఇది ఎంతవరకు మనకు ఉపయోగపడుతుంది? ఈ గూగుల్లో బ్రౌజ్ చేయడం అనేది లేదంటే వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మనకి లభిస్తున్న ఇన్ఫర్మేషన్ ఎంతవరకు జెన్యూన్? ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న వాళ్ళందరూ కూడా క్వాలిఫైడ్ పర్సన్సా లేదా? ఎస్పెషల్లీ నేను మెడికల్ నాలెడ్జ్ వరకు అయితే నాలెడ్జ్ అనేది తప్పకుండా అందరికీ అవసరం, కానీ ఏ విషయమైనా అందులో నాలెడ్జ్ అనేది పరిపూర్ణంగా ఉండాలి. సో మనకు వస్తున్న నాలెడ్జ్, మీడియాలో వస్తున్న నాలెడ్జ్ ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్కళ్ళు గూగుల్లో బ్రౌజ్ చేయడమో లేకపోతే ఇంకే దాంట్లో చూసి రావడమో. ఎందుకంటే మనకి లభించే ఇన్ఫర్మేషన్ అనేది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న స్వెల్లింగో లేకపోతే చిన్న నొప్పి వచ్చిందనుకోండి, దాని గురించి వాళ్ళు గూగుల్ చేయటం వల్ల ఆ గూగుల్ ఏముంటుంది ఇన్ఫర్మేషన్ అంటే అది డాక్టరే ఇవ్వాలని ఏం లేదు, ఎవరన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వాళ్ళు ఉండొచ్చు. సో మనం ఎవరిది ఏం ఫాలో అవుతున్నా అనేది కూడా మనకు తెలియకపోవచ్చు క్లియర్గా. సో అది ఫాలో అవుతున్నప్పుడు ఏమవుతుందంటే రెండు రకాల పేషెంట్స్, ఒకటి ఆ సిమ్టమ్కి సంబంధించి చిన్న ఇన్ఫెక్షన్ నుండి డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ అంటాం, క్యాన్సర్ వరకు కూడా అవ్వచ్చు మేబీ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ గూగుల్లో చూపిస్తూ ఉంటుంది. సో ఏంటంటే కొంతమంది ఈవెన్ సివియర్ డిగ్రీ అంటే ఇంటెన్సిటీ డిసీజ్ వేరుగా సివియర్ డిసీజెస్ ఉన్నప్పుడు కూడా లైట్గా తీసుకొని ఓహో ఈ చిన్న సిమ్టమ్ అది ఇన్ఫెక్షన్ అవ్వచ్చులే అని నెగ్లెక్ట్ చేసే వాళ్ళు ఉంటున్నారు. అదేవిధంగా చిన్న చిన్న విషయాలకు కూడా అది ఇన్ఫెక్షనే అవ్వచ్చు, చిన్నదే అవ్వచ్చు, దానికి కూడా నాకు క్యాన్సర్ ఉందేమో అని టెన్షన్ పడి దాంతో మానసికంగా ఇదైపోయిన పేషెంట్స్ కూడా ఉంటున్నారు. సో ఈ రెండు వేరియేషన్స్ని ఎక్కువగా ఈ మధ్యకాలంలో చూస్తున్నాం. కాబట్టి వీలైతే తప్పకుండా ఏదన్నా మీకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూ ఉన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న క్వాలిఫైడ్ డాక్టర్ ఎవరు ఉంటారో వాళ్ళని తప్పకుండా కన్సల్ట్ చేయండి. అంతేగాని మన సెల్ఫ్ నాలెడ్జ్ ఏదైతే ఇలా మనకి మీడియాలో అవైలబిలిటీ అవుతుందో ఆ నాలెడ్జ్ని యూజ్ చేసి సొంత నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకో విషయం ఏంటంటే ఇది 2+2 అంటే 4 లాగా కాదు, మనం ఏదో మ్యాథ్స్ చేస్తున్నట్టు కాదు. ఎందుకంటే మనం వాడే మెడిసిన్ అయినా లేకపోతే మనకున్న మెడికల్ నాలెడ్జ్ అయినా ప్రాక్టికల్గా ఎవరికి వాళ్ళు అప్లై చేసుకునేది కాదు. దాన్ని మన సొంత బాడీల మీద ఎక్స్పెరిమెంట్లు చేయడానికి కూడా కాదు. డెఫినెట్గా ఒక డాక్టర్ సూపర్విజన్లో, ఒక క్వాలిఫైడ్ పర్సన్ సూపర్విజన్లోనే మెడిసిన్స్ తీసుకోవడమైనా ఎగ్జామినేషన్ చేసుకోవడమైనా జరగాల్సిన పని ఉంది. ఎందుకంటే మెడిసిన్ అనేది మనం తీసుకునేటప్పుడు రెండు ఇంపార్టెంట్ విషయాలు, ఒకటి మెడిసిన్ ప్రభావం ఉంటుంది, ఆ మెడిసిన్కి మనం తీసుకున్న పిల్ అవ్వచ్చు, ఇంజెక్షన్ అవ్వచ్చు, అది యాంటీబయాటిక్ అవ్వచ్చు లేదా పెయిన్ కిల్లర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, దానికి మన బాడీ ఎలా రెస్పాండ్ అవుతున్నది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ విషయం. సో ఈ రెండో విషయం అనేది ప్రతి బాడీ టు బాడీ వేరీ అవుతూ ఉంటుంది. అందరి బాడీలు ఒక మెడిసిన్కి ఒకేలాగా రెస్పాండ్ అవ్వాలని కూడా లేదు. కాబట్టి ఈ రెండు విషయాల్ని దృష్టిలో పెట్టుకుని తప్పకుండా అందరూ ఈ గూగుల్లో రీసెర్చ్లు చేయకుండా మీకు ఏదైనా హెల్త్ రిలేటెడ్ ఇష్యూ వచ్చినప్పుడు తప్పకుండా అది కూడా ఎర్లీ స్టేజ్లోనే డాక్టర్ని కన్సల్ట్ చేసి అనుమానాలన్నింటినీ నివృత్తి చేసుకొని ప్రాపర్ ట్రీట్మెంట్ని ఫాలో అవ్వండి. ఇకపోతే రెండో విషయం ఆన్లైన్ కన్సల్టేషన్. ఈ కోవిడ్ టైం నుండి మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది స్టార్ట్ అయింది. అప్పుడున్న పరిస్థితులు బట్టి మనకి బయటకు వచ్చే పరిస్థితి లేదు, లాక్డౌన్లో ఉన్నాము, డిసీజ్ స్ప్రెడ్ని ప్రివెంట్ చేయాలి కాబట్టి అప్పుడు మనకి ఆన్లైన్ కన్సల్టేషన్ అనేది ఉపయోగపడింది. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకు అలాంటి లేనప్పుడు ఇప్పటికి కూడా ఆన్లైన్ కన్సల్టేషన్ అని చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. అంటే ఏంటంటే ఇంట్లో ఉండే మనకు అంతా పని అయిపోవాలి,
అనుకునే ధోరణి కూడా చాలా వరకు ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ వెయిట్ చేయాలి, కన్సల్టేషన్ ఛాంబర్ దగ్గర టైం పడుతుంది, ఇలా అనుకున్న పరిస్థితులు కూడా ఉన్నాయి. అంటే అది ఎంతవరకు ఆన్లైన్ కన్సల్టేషన్ కరెక్ట్ అనుకుంటున్నారు? ఎందుకంటే ఏదన్నా ఒక డిసీజ్ కోసం ఒక డాక్టర్ని అప్రోచ్ అయినప్పుడు వితౌట్ పేషెంట్ని క్లినికల్గా ఎగ్జామినేషన్ చేయందే ట్రీట్మెంట్ అయినా లేకపోతే ఎగ్జామినేషన్కైనా ఒక సంపూర్ణ పరిపూర్ణత లేనట్టే. కొన్ని విషయాల్లో ఆన్లైన్ కన్సల్టేషన్ మనకి ఉపయోగపడవచ్చు. అంటే మీరు రిమోట్ ఏరియాలో ఉండొచ్చు, మీకు ఎమర్జెన్సీలో ఎవరు డాక్టర్స్ మీకు దగ్గరలో ఉండకపోవచ్చు. అలాంటప్పుడు కొంతవరకు ఆన్లైన్లో అది సివియారిటీ ఎంతవరకు ఉంది, ఏంటి, ఆ సిమ్టమ్స్ బట్టి మీరు డాక్టర్ని వెంటనే అప్రోచ్ అవ్వాలా లేదా అని తెలుసుకునే వరకు పర్వాలేదు. అంతేగాని ప్రతి విషయానికి కూడా మనం ఆన్లైన్ కన్సల్టేషన్ మీద ఆధారపడాల్సిన పరిస్థితి అయితే ఉండకూడదు. సో తప్పకుండా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఎంతవరకు వాడాలో గూగుల్లో వచ్చే మెడికల్ నాలెడ్జ్ని అయితే కానీ లేకపోతే ఈ ఆన్లైన్ కన్సల్టేషన్లు అయితే మాత్రం ఎంతవరకు అయితే అంతవరకే యూజ్ చేసుకోండి. డెఫినెట్గా డాక్టర్ని అవసరమైన పరిస్థితుల్లో అప్రోచ్ అవ్వండి. పేషెంట్ డాక్టర్ ర్యాపో ఎప్పుడు ముఖాముఖిగా క్లినికల్ ఎగ్జామినేషన్స్ ఏమైనా డైరెక్ట్గా జరిగినప్పుడు మాత్రమే మంచి ట్రీట్మెంట్ని మీరు పొందగలుగుతారు. తప్పకుండా ఫాలో అవ్వండి ఇది. థ్యాంక్ యూ.